ఇగో రేవంత్ వర్సెస్ ఉత్తమ్ ఇంజనీర్లకు వేతనాలు లేవు, ఇద్దరి మధ్య ఇరిగేషన్ అధికారుల సతమతం. ఇప్పటికే 8 నెలలుగా 81 మంది జీతాలు నిలిపివేత. ముఖ్యమంత్రికి ఇటీవల 3వ ప్రతిపాదనలు. ఫైనాన్స్ శాఖ మోకాలడ్డు, మంత్రి చెప్పినా వినని సీఎం. ఇరిగేషన్ శాఖలోని ప్రతి అంశంలోనూ ఇదే పరిస్థితి ఉందంట. జీతాలు పెండింగ్లో ఉన్నటువంటి ఇంజనీర్లు ఈఎన్సీకి ఒక ఈఎన్సీకి పెండింగ్ పెట్టారంట 8 నెలలకెళ్ళి. ఏఈకి 45 మంది 45 మంది ఏఈలకు జీతం పెండింగ్. డిఈఈలు 20 మంది, ఈఈ ప్లస్ ఎస్సీలకు 15 మంది, మొత్తం 81 మంది జీతాలను 8 నెలలకెళ్ళి పెండింగ్ పెట్టిండంట రేవంత్ రెడ్డి. ఇయ్యమని చెప్తే ఇస్తలేడంట, మంత్రి చెప్పినా కానీ ఇంటలేడంట. ఇగో హోంగార్డులకు జీతం పడలే, 11వ తేదీ దాటినా 11 జిల్లాల్లో అందని వేతనం. పిల్లల స్కూల్ ఫీజులు సైతం కట్టలేక ఇబ్బందులు. రెయిన్ కోట్లు కూడా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం, త్వరగా కనికరించాలంటూ చిరుద్యోగుల వేడుకలు. అయిపోయి 1వ తారీఖు వచ్చిందోచ్ అని చెప్పేసి రాసుకున్నారు వార్తలు. జీతాలు పడ్డాయోచ్ అని చెప్పి రాసుకున్నారు. 11వ తారీఖు వచ్చింది. ఇప్పటిదాకా ఇక జీతాలు వేయలేదంట. హోంగార్డులకు ఎంత ఉంటుంది? వాళ్ళకి 20,000, 30,000, 10,000, 15,000 ఉంటుంది. వాళ్ళ జీతాలు వేయకుండా వాళ్ళ పిల్లల జీవితాలతోని ఆడుకుంటా ఉన్నారు అన్నమాట. బీసీలపై మరో కుట్ర, రిజర్వేషన్ల పేరుతో నయా మోసం. ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తీసుకొస్తామంటున్న సర్కారు. ఆర్డినెన్స్పై బీసీ వర్గాల్లో అనుమానాలున్నాయి. కేంద్రం దగ్గర బిల్లు పెండింగ్లో ఉంటే రాష్ట్రం దానిపైన ఆర్డినెన్స్ తీసుకురావచ్చా? బిల్లు ఆమోదం తెలిపిన గవర్నరు మళ్ళీ ఆర్డినెన్స్కు ఓకే చెబుతారా? ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొచ్చినా దీనిపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే చట్టాన్ని కొట్టేసేటువంటి ఛాన్స్ ఉన్నది. తమిళనాడులో 3 సార్లు ఆర్డినెన్స్ తో చట్టం తీసుకొస్తే కొట్టేసినటువంటి హైకోర్టు. మరి ఇక్కడ కూడా ఇదే పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉన్నది. న్యాయపరంగా నిలబడదంటున్న నిపుణులు. రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. బిల్లును షెడ్యూల్ 9లో పెట్టాలని డిమాండు. కేంద్రాన్ని ఒప్పించకుండా ఈ డ్రామా ఏంటన్న అనుమానాలు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేందుకు కొత్త ఎత్తుగడ అని చెప్పేసి కూడా ఒక వార్తని ప్రధానంగా మనం తీసుకోవడం జరిగింది. అయితే దీని మీద జాదుల శ్రీనివాస్ అన్న కూడా రెస్పాండ్ అయ్యిండు. బీసీ బిల్లు అమలుపైన సందేహాలు ఉన్నాయి. ఆయన స్వాగతిస్తూనే కాంగ్రెస్ పార్టీ అంత పూర్తి స్థాయిలో నమ్మలేము, దీని మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఎవరైనా కోర్టులకు పోయి దీన్ని ఆపేసే కుట్ర చేస్తే మాత్రం ఆ పార్టీలను వదిలిపెట్టమని చెప్పేసి కూడా ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. బిల్లు ఢిల్లీకి పంపించి 3 నెలలు కేంద్రం ఆమోదించకుండా కాలయాపన చేస్తూ ఉన్నది. బీసీలను అనగదొక్కాలని కుట్ర చేస్తూ ఉన్నారని చెప్పేసి జాజుల శ్రీనివాస్ గౌడ్ నిన్న మాట్లాడినటువంటి మాటలు. ఇక బీసీ బిల్లు పైన ఆర్డినెన్స్ సాధ్యం కాదు, రాజ్యాంగ సవరణ రాజ్యాంగం పరంగా సంక్షోభం తేవడమే. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న బీసీ బిల్లు ఉపసంహరించుకుంటున్నారా? అవగాహన లేకుండా చేస్తామంటే ఎలా? బిల్లు అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేలేదు. 20 నెలలుగా బీసీలను మోసం చేస్తున్నారు. రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు పెట్టాలి. ఆర్డినెన్స్ పేరుతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేయవద్దని చెప్పేసి తెలంగాణ భవన్లో నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే మధుసూదనాచారి గారు, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే గంగుల కమలాకర్ గారు కూడా మాట్లాడడం జరిగిందన్నమాట. బీజేపీ రామచంద్ర నోరు తెరవవేం, రాములోరి భూములు ఆక్రమించుకుంటుంటే మాట్లాడరేం, మీ భాగస్వామి ప్రభుత్వం చెరలో భూములు ఉన్నాయని వదిలేస్తున్నారా? భద్రాద్రిని కాపాడాల్సిందే అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడారు. మొన్న భద్రాద్రికి సంబంధించినటువంటి భూముల విషయంలో కొంత చర్చ నడిచింది, కొంత కాంట్రవర్సీ నడుస్తూ ఉన్నది. అక్కడ మన అధికారులు పోతే మన అధికారుల మీద కూడా దాడులు చేశారు. అయితే దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీద ఉన్నది. నోరు తెరవేందుకు, మాట్లాడేందుకు మీ భాగస్వామి ప్రభుత్వం ఎక్కడ ఉన్నది, కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు. ఇక ఈ నెల 14న నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేస్తారంట. తిరుమలగిరిలో సీఎం రేవంత్ ప్రారంభిస్తారంట. కొత్తగా 5 లక్షల కార్డులు ఇవ్వబోతున్నారు. 94,72,000 చేరుకున్నటువంటి రేషన్ కార్డుల సంఖ్య. సర్కారు ఏడాదికి 13,000 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. రైట్. జనసేన వైపు రాజాసింగ్ చూపు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ఆమోదం తెలిపినటువంటి కేంద్ర పార్టీ ఏ పార్టీలో చేరేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటా అని చెప్పేసి రాజాసింగ్ చెప్తా ఉన్నాడు. రాష్ట్రంలో జనసేనకు లేని సరైన నాయకత్వం, ఆ పార్టీలో చేరి అధ్యక్షునిగా పనిచేసే ఛాన్స్ ఉన్నది. రాజాసింగ్ను అడ్డం పెట్టుకొని మళ్ళీ తెలంగాణలో పాగా వేసేందుకు టీడీపీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసేటువంటి ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. అయితే బీజేపీతోని పోటీ ఉండకపోవచ్చు ఉన్న పలంగా, కానీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసేటువంటి ఛాన్సెస్ కనపడతాను. టీటీడీలో ఇతర మతస్థులు పనిచేస్తున్నారని చెప్పేసి బండి సంజయ్ నిన్న మాట్లాడింది. దానికి సంబంధించి 9కి చేరినటువంటి కల్తీ కళ్ళు మృతుల సంఖ్య అంట 9 మందికి చేరిందంట. ఇంకా పెరుగుతూనే ఉన్నది. ప్రభుత్వం నుంచి ఇంత స్పందన లేదు. అదేదో తూతు మంత్రంగా ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పోయి వచ్చిన అంతే. ఢిల్లీలో మరోసారి భూకంపం వచ్చిందంట. కేంద్రంలో పాపాత్మమైన ప్రభుత్వం ఉంటే భూకంపాలే వస్తాయి, ఇట్లనే బ్రిడ్జిలు అన్నీ కూలిపోతూ ఉంటాయి.
ఉద్యోగుల భూమిలో బిగ్ పాగా గోపన్పల్లి 9,000 కోట్ల భూదందాలో కీలక మలుపు. భాగ్యనగర్ ఎన్జిఓ లేఅవుట్లో 2 కంటైనర్లు ప్రత్యక్షం. సర్వే నంబర్ 36లోని ఉద్యోగుల భూమిలోకి చొరబాటు. భూమి తమదేనంటూ పనులు మొదలుపెట్టినటువంటి ప్రైవేటు వ్యక్తులు డయల్ 100కు కాల్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కంటైనర్లు వచ్చి పడ్డాయంట. రెవెన్యూ శాఖ క్లియరెన్స్ తర్వాతే భూమిలోకి రావాలని సూచన. 90 ఎకరాలను కబలించేందుకు పథకం ప్రకారం అడుగులు. బిగ్ భూదందా పైన నమస్తే తెలంగాణ చెప్పింది నిజమైంది. ఈ పెద్ద దొంగలు పోయి ఆ మొత్తం 9,000 కోట్ల విలువైనటువంటి భూమిని ఎత్తుకపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆర్డినెన్స్ ఓ చిత్తు కాగితం అంటున్నాడంట. ఎవరైనా జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ కమిషనర్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. ఈ ఆర్డినెన్స్ అనేది ఒక చిత్తు కాగితం. ఇది ముమ్మాటికి బీసీలను ఏమార్చేటువంటి కుట్రనే. ఎన్నాళ్ళు నిమ్మలంగా ఉండి ఇప్పుడు డ్రామాల ఆర్డినెన్స్కు రాజ్యాంగ భద్రత అసలే రాదు. ఒక్కరు కాదు, ఏకంగా 10 మంది అడ్వకేట్లు జనరల్స్ వచ్చినా ఈ ఆర్డినెన్స్ నిలబడదు. రేవంత్ చేసిన కులగణనకు చట్టబద్ధత లేదు. ఇప్పటికిప్పుడైతే కేసీఆర్ తెచ్చిన చట్టమే దిక్కు. కాదు కూడదంటే బీసీల రిజర్వేషన్లే దక్కవు, బీసీలకు న్యాయ పోరాటం సిద్ధంగా అండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంత చెప్పినాం కదా, డ్రామా నెంబర్ 1 రేవంత్ రెడ్డి చేసేది. ఇంకా యూరియా కొరత ఏమైంది, ఇక్కడ ఏంటిది, ఇలా ఆర్డినెన్స్, అలా నోటిఫికేషన్. స్థానిక సమరానికి సర్కారు సన్నద్ధం. సవరణలతో సిద్ధమైన పంచాయతీరాజ్ ఫైలు ఏ క్షణమైన గవర్నర్కు పంపే అవకాశం ఉందంట. సోమవారానికి ఆర్డినెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వేడెక్కుతున్న రాజకీయం. సీఎంకు బీసీ సంఘాల కృతజ్ఞతలు. ఆర్డినెన్స్ జీవో ఒకేసారి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారంట. ఆర్డినెన్స్ రావాలి, రాష్ట్రపతి గవర్నర్ ఆమోదం తెలపాలి, అప్పుడు కదా నువ్వు జీవో ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆయన నోటిఫికేషన్ నువ్వెట్టిస్తావు, క్లియరెన్స్ మాత్రమే ఇస్తావు. ఎన్నికల కమిషన్ కదా నోటిఫికేషన్ ఇచ్చేది. ఎకరం కింద సాగు 45 ఎకరాలే అంట, 45,000 ఎకరాలే అంట. 39,320 ఎకరాలు ఆరుతడి పంటలు, 5,250 ఎకరాలు వరి పంట. కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో 38.76 లక్షల ఎకరాలు, కృష్ణా పరిధిలో 17.68 లక్షల ఎకరాలకు నీళ్లు. స్కైవం నిర్ణయం అంట. ఏందో